ఆలోచించండి, మహాభారతం 18 అక్షోహిణులతో జరిగింది, ఇది 200 అక్షోహిణులు. అప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యం మొత్తాన్ని భస్మం చేసేసారు. 30 మంది భండాసుర పుత్రుల శిరస్సుల్ని నరికి పారేసింది బాలామ్మవారు. అప్పుడు ఆవిడ పరాక్రమం చూసి లలితమ్మవారు పొంగిపోయారు. అదే లలితా సహస్రనామంలో భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్తారు. అలా పుట్టారు బాలా అమ్మవారు. లలితాదేవి యొక్క నిర్మలమైన కౌమార రూపం బాలాంబిక. ఆ తల్లి చేతుల్లో అభయహస్తం, అక్షమాల, పుస్తకం అవన్నీ ఉంటాయి. అసలు బాల అనే నామమే ఒక మంత్రం లాంటిది. ఆరాధిస్తే మనోవికారాలు పోతాయి, సత్సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఇంతకీ బాలా త్రిపుర సుందరిలా అలంకరించిన అమ్మవారి స్వరూపాన్ని చూసి మనమేం నేర్చుకోవాలి అంటే, చిన్నపిల్లల్లో అమ్మవారిని చూడటం నేర్చుకోవాలి. అదే జాతి నేర్చుకుంటే చిన్న చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు అంటూ ప్రతిరోజు పేపర్లో కంటతడి పెట్టించే సంఘటనలు రావు. శ్రీమాత్రే.